పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 7 7వ వచనాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక చాప్టర్ 1 మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం మీరు జరిగిస్తున్నటువంటి ఈ ప్రార్థనా సహవాసం లేకపోతే ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్, మన దేవుడు మరచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. మీరు ఏ కారణము నిమిత్తమై అనుదినం ఈ రీతిగా ఉదయకాలమున దేవుని సన్నిధిని గడుపుతూ విశ్వాసముతో నిరీక్షణతో కనిపెడుతూ ఉన్నారో, మీ విశ్వాసమునకు మీ నిరీక్షణకు లేకపోతే మనందరి నిరీక్షణకు మరి కారణభూతుడైనటువంటి దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు అన్న సంగతిని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయమున దేవుడు ఒకరోజు మనకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన విశ్వాస జీవితంలో అలాగే ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకెదురు కావచ్చు, వస్తూ ఉన్నాయి. వాటిని మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. అయినా నశించిపోవు సువర్ణము అది అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుతూ ఉందంట. దానికి షైనింగ్ వస్తూ ఉంటుందంట. అలాగే మీ విశ్వాస జీవితంలో కూడా మీరు ఎదుర్కొనే శ్రమలు కానీ, ఆటుపోటులు కానీ, ఇబ్బందికరమైనటువంటి ఏ పరిస్థితే కానీ అది ఒకరోజు మీకు మహిమ ఘనత తీసుకొస్తుంది కానీ మీకు అవమానము తీసుకురాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు మనకు ఘనతనిచ్చేవాడు అని మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అంటున్నాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని. అంటే దేవుణ్ణి మనము అనుదినం వేకువజామున ఆయనను వెతుకుతూ ఉన్నాం. ఆయన పాద సన్నిధిని ఆశ్రయిస్తూ ఉన్నాం. అనేకుల కొరకై లేకపోతే కాన్ఫరెన్స్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలు, ఆ ప్రయాసము దేవుడు ఎప్పుడు కూడా మరచిపోడు. ఆయన మరచిపోవుటకు అన్యాయస్తుడు కాడు. తప్పకుండా ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు అని మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ మెప్పు ఘనత ఎవరికి కలుగుతాయి అని మనం ఆలోచన చేస్తే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదట ఆదికాండము ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 41 40వ వచనము అలాగే 44వ వచనం.
నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలు అందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. అలాగే 44వ వచనం, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు యోసేపును ఘనపరుస్తూ ఉన్నాడు, యోసేపుకు ఘనతను తీసుకొని వస్తూ ఉన్నాడు. కారణం ఎందుకు ఆయనకు అంతటి ఘనకార్యం చేస్తూ ఉంటున్నాడు, లేకపోతే అంతటి ఘనతను దేవుడు యోసేపునకు ఇస్తూ ఉన్నాడు అని అంటే 39వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అంటే యోసేపు దేవుని ద్వారా ఘనత పొందడానికి, దేవుడు యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీద మహిమపరచడానికి ఈ ప్రధాన కారణం ఏంటి అంటే, యోసేపు తన జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనము ఘనతను పొందాలి అని అంటే, ఒక ఉన్నతమైన స్థాయిలో మన జీవితాలు ఉండాలి అని అంటే, మొట్టమొదట దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితాలను మనము పవిత్రపరుచుకుంటూ ముందుకు సాగాలంట. పరిశుద్ధంగా మన జీవితాలను దేవునికి మహిమకరంగా కొనసాగించాలంట. యోసేపుకు పాపము వెతుక్కుంటూ వచ్చింది, పట్టుకున్నది. దాని దగ్గరకు వచ్చేసి పాపం చెయ్యి అని ఆ పాపము బిగ్గరగా కౌగిలించుకున్నది. అయినా యోసేపు తన యొక్క షర్టును రిమూవ్ చేసుకొని, లేకపోతే షర్టును వదిలిపెట్టుకొని తన పై వస్త్రాన్ని ఆమెకి ఇచ్చేసైనా సరే ఆ స్థలంలో ఉండకుండా అక్కడి నుంచి పారిపోయాడంట. అతనికి అనేకమైనటువంటి నిందలు ఎదురు కావచ్చు. అంతవరకు ఆమె నాటకాలు ఆడి ఉండవచ్చు. అంటే అంతవరకు ఆమె యోసేపు విషయంలో తప్పు చేసింది. కానీ ఇప్పుడు యోసేపు తన షర్టును ఆమె చేతిలోనే వదిలిపెట్టి పోవటం వలన, ఒకవేళ ఆమె ఎంత భయంకరంగా, నేను ఒక తల్లి లాంటి దాన్ని, నా మీదికే ఇలాగూ మోహించి వచ్చాడు అని ఎంతగా యోసేపును నిందలు మోపిందో, అలాగే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిందలన్నిటిని కూడా నా దేవుడు తీసివేయగలడు. నా దేవుడు నా పరిశుద్ధతను చూస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన నాకు అన్యాయము చేసేవాడు కాదు. నేను ఆయన యందు కనపరిచిన శ్రద్ధాభక్తులు, భయభక్తులు ఏవైతే ఉన్నాయో, తప్పకుండా ఒక రోజు నన్ను దేవుడు ఇదే ఐగుప్తు దేశంలో, ఇదే నిందలు మోపిన వారి మధ్యన నన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి శక్తిమంతుడు. అందుకే నా పరిశుద్ధత నాకెప్పుడు కూడా అవమానము తీసుకురాదు, నన్ను సిగ్గుపరచదు అనేటువంటి విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా తాను వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు సాగగలిగాడు. పరిశుద్ధతకు మొదటి ప్రాముఖ్యతనిచ్చాడు, పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 41వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, నీవు ఆ ఐగుప్తు దేశం అంతటి మీద అన్ని విషయములలో నీకు అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటున్నాను. నా ఈ ఇంటిలో ఆయన అంటున్నాడు,
నా ఇంటికి నీవు అధికారివై ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే ఎక్కువ. ఎంతటి ఘనత అండి ఇది! ఎంతటి అద్భుతమైన ఆశీర్వాదం అండి ఇది! ఇంత గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వదించడానికి యోసేపు దేవుని అందలి భయముతో తన పవిత్రతను కాపాడుకుంటూ బ్రతికాడు. తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ బ్రతికాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జూమ్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొంటున్న మనం అందరము కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం బ్రతకవలసిన అవసరత ఉంది. మన జీవితంలో కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా నీ పరిశుద్ధత నీకు సిగ్గు తెచ్చేది మాత్రం కాదు. ఒకరోజు అందరిది ఎదుట మరలా నీకు ఘనతను తీసుకొచ్చేదిగా ఉంటుంది అని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ జీవితం విషయంలో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం? ఆ విధంగా మన ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. రెండవ విషయము అంటే ఘనతను ఎలాగూ దేవుడు తీసుకురాగలుగుతాడు మనకు అంటే, ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15, 15వ అధ్యాయము మొదటి వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చెను. దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంటే ఇక్కడ అబ్రహామును కూడా దేవుడు, ఇదిగో నేను నీకు కేడెముగా ఉన్నాను, నీ బహుమానము తప్పకుండా నేను అత్యధిక పరిచెదను, నేను నిన్ను గొప్ప చేసేదను అని దేవుడు చెబుతూ ఉన్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇవి జరిగిన తర్వాత అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అంటే అంతకుముందు ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, లోతు సొదొమలో కాపురం ఉన్నప్పుడు లోతు రాజుల మీదికిని అలాగే లోతు కుటుంబం మీదికిని 5 రాజులు దండెత్తి వచ్చి ఆ యొక్క రాజులను, సొదొమ గొమొర్రా రాజులను తరిమి, అలాగే ఈ లోతు కుటుంబ సభ్యులను, తనకున్న యావదాస్తిని, సమస్తాన్ని కూడా వారు పట్టుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో తన యొక్క భార్య పిల్లలను కూడా వాళ్ళు తీసుకొని పోయారనేటువంటి విషయము తెలుసుకున్నటువంటి అబ్రహాము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఇంటిలో ఉన్నటువంటి 318 మంది సైనికులను వెంటబెట్టుకొని, తన ఇంటిలో పుట్టినటువంటి, తన ఇంటిలో పెరిగినటువంటి, తన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి వీరులను, సైనికులను వెంటబెట్టుకొని పోయి ఆ 5 రాజులను తరిమి, వారు ఎవరినైతే పట్టుకొని వెళ్తూ ఉన్నారో, దేనినైతే పట్టుకొని వెళ్తూ ఉన్నారో అవన్నిటిని కూడా మరలా తీసుకొని వచ్చాడంట. మరలా తీసుకొని వచ్చి లోతునకు మరలా అప్పగించేశాడు, లోతునకు ఇచ్చేశాడు. లోతు ఒంటరివాడనైపోయాను, కృంగినటువంటి స్థితిలో ఉన్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉంటున్నాడు. అలాంటి సమయంలో అబ్రహాము ఒక యుద్ధమే చేశాడండి. అబ్రహాము పోరాడాడు. అబ్రహాము తన సైనికులను వెంటబెట్టుకొని పోరాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 1000 రోజులకు పైగా మనం ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా నీ పోరాటానికి ఒక రోజు దేవుడు ఘనతనిస్తాడు అన్నటువంటి సంగతిని మరచిపోవద్దు. నీ పోరాటానికి దేవుడు తగిన మహిమను ఆయన నీకు ఇస్తాడు అన్నటువంటి సంగతిని మరచిపోవద్దు.
ఆయన నీ ప్రార్థన వినేవాడు. ఆయన నీ ప్రార్థనను తోసిపుచ్చేవాడు కాదు. నీవు ఎన్ని రోజుల నుండి దేవునికి మొరపెడుతున్నావో, ఆలస్యం జరుగుతున్నదే అనేటువంటి విషయంలో సందిగ్ధము కలుగుతూ ఉంటున్నా, దేవుడు మాత్రము నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ ప్రార్థన ఆయన వినట్లేదు అనడానికి వీల్లేదు. ఆయన వింటున్నాడు. ఆయన వింటున్నాడు. తప్పకుండా ఒకరోజు ఘనతను తీసుకొని వస్తాడు. తప్పకుండా ఒకరోజు మన పట్ల గొప్ప కార్యములు ఆయన చేయగలుగుతాడు. విశ్వాసముతో ఉందాం. విశ్వాసముతో ముందుకు సాగుదాం. పోరాటము చేసేవారికి దేవుడు తప్పకుండా ఘనతను తీసుకొని వస్తాడు. అయితే ఈ లోతుకు తన భార్యలను, తనకున్నటువంటి యావదాస్తిని సంపూర్ణంగా ఇచ్చినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, ఏమంటాడంటే 16వ వచనంలో, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతునకు తన ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదర్లాయోమేరును అతనితో కూడా నున్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనికి ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగా దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆ సొదొమ రాజులు అంటున్నారు, ఇదిగో స్త్రీలను లేకపోతే తెచ్చినటువంటి నా ప్రజలను మాత్రమే మాకు చాలు, తీసుకొచ్చిన ఎంత పోరాడి తీసుకొచ్చినావు కదా, ఈ ఆస్తి నీవే పట్టుకపో అంటున్నారు. కానీ అబ్రాహాము, నీ వలన నేను ధనవంతుడిని కాకూడదు, నా దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలి, నా దేవుడు నన్ను గొప్ప చేసేవాడు ఉన్నాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నన్ను పిలిచినవాడు, నన్ను వాడుకుంటున్నవాడు, నన్ను నడిపిస్తున్నవాడు, నన్ను పోషిస్తున్నవాడు, నన్ను గొప్ప చేయగలిగిన శక్తిమంతుడు, నన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగిన శక్తిమంతుడు. కనుక నీ నూలు పోగు కూడా నాకు అవసరం లేదు, ఒక పైసా కూడా నాకు అవసరం లేదు. అంటే ఏదో ఆశించి మనం చేసామనుకోండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వలన ఘనత పొందలేం, దేవుని ఆశీర్వాదం పొందలేం, దేవుడు అనుగ్రహించే మెప్పును మహిమను కోల్పోతాం మనం ఏదో ఆశించి చేస్తే. దేవుడు ఒకరోజు ఘనత ఇస్తాడు, దేవుడు ఒకరోజు మంచి స్థాయిని ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా నీ పోరాటానికి, నీ ప్రార్థనా పోరాటానికి తప్పకుండా దేవుడు ఘనతనిస్తాడు. ఆయన నిన్ను మెచ్చుకునే రోజు ఒక రోజు ఉంది, నీకు ఉన్నతమైన స్థాయిని ఇచ్చేటువంటి రోజు ఒక రోజు ఉంది. విశ్వాసముతో ముందుకు సాగుదాం, విశ్వాసముతో ముందుకు సాగుదాం. ఎవరిది మనకు అవసరం లేదు. ఇంకా మనది ఏమైనా కోల్పోతుంటే, లేకపోతే మన కాన్ఫిడెన్స్ ఏదైనా కోల్పోతూ ఉంటే, దానిని సంపాదించి పెడదాం, దానిని సంపాదించి పెడదాం. అప్పుడు దేవుడు మనకు ఘనతనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ విషయము ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. చితిసారకపు మ్రాణుతో
నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక పని అప్పగిస్తున్నాడు నోవాహుకు. రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. నీవు నీ కుటుంబం ఒక ఓడను తయారు చేసుకోండి. ఆ ఓడ చేసే విధానం ఇది అని, ఆ విధానం అంతా కూడా దేవుడు, ఆ స్ట్రక్చర్ అంతా కూడా నోవాహుకు దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పినది చెప్పినట్టుగా నోవాహు చెయ్యటం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. ఎందుకు ప్రభువా, అట్లా జరుగుతుందా, అట్లా అవుతుందా, ఇలాంటి ఆలోచనలు మన రోడ్కి రాకూడదు. దేవుడు ఒక పని చెప్తే ఆ పని మీద ధ్యాస ఉంచాలి. ఆ పని మీద కాన్సన్ట్రేషన్ కలిగి బ్రతకాలి. ఆ పనిని పూర్తి చేసేంత వరకు మనము ఆ పని మీదనే మనము శ్రద్ధ పెట్టాలి. దేవునికి స్తోత్రం. నోవాహు దేవుడు చెప్పింది ఎన్నో సంవత్సరాలకు అది నెరవేర్చబడింది. కానీ దేవుడు చెప్పిండంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. కనుక నేను ఆయన చెప్పిన పనిని చెయ్యాలి, అంతే. ఆ పనిని నేను చెయ్యాలి అనుకున్నాడు. ఆ పనిని మొదలు పెట్టాడు. దేవుడు చెప్పిన పనిని పూర్తి చేశాడు. ఆ ఓడను తయారు చేసుకుంటూనే అందరి దగ్గరికి వెళ్ళి, బాబు పరిస్థితి ఇది, అర్థం చేసుకోండి, ఇదిగో మన మేలు కొరకు ఒకటి చేస్తున్నాం, మీరు సహకరించండి, మీరు రండి, మీరు ఆ రాబోయేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పించుకోండి, ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని నోవాహు ఎంతగా చెప్పాడు అండి. నోవాహు ఎంతగా చెప్పాడు. చెప్తూ అలాగే పని చేస్తూ దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒట్టి మాటలు కట్టి పెట్టాలి, గట్టి మేలు తలబెట్టాలి. ఒట్టి మాటల వలన ఏం జరగదు. మాటలు ఎప్పుడైనా క్రియారూపంలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంట. మాటలు ఎప్పుడైనా క్రియారూపంలో ఉండాలి. ఉట్టుట్టి మాటలు మాట్లాడితే ఆ మాటలకు అంత ఎవరు కూడా స్పందించరు. ఇక్కడ నోవాహు పని చూపిస్తున్నాడు. అరే బాబు, ఇది దేవుడు చెప్పిండు, ఈ పరిస్థితి భయంకరంగా రాబోతుంది, పరిస్థితి విషమించక ముందే మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, సరిదిద్దుకోండి, రండి ఓడలోనికి అని పని చూపిస్తున్నాడు, మాటలు చెప్తున్నాడు. ఉట్టి మాటలు చెప్పలే. మనం చాలాసార్లు కొన్నిసార్లు ఉట్టి మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలబెట్టబోయ్, అంతే. మాటలు పక్కన పెట్టాలి, పని చూపించాలి. పని చూపించినప్పుడే ఆ పనికి తగిన ఫలమును నువ్వు అనుభవిస్తావు. పని చూపించకుండా ఫలం రావాలంటే రాదు. ఎందుకు రావాలి? నువ్వేం పని చేసినావని రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి నా చెప్తున్న వాక్యాన్ని. దేవునికి ప్రయాసపడేవారు కావాలి, దేవుని పని చేసేవారు కావాలి, మాటలు చెప్పేవారు కాదు. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. మాటలకి మస్తు మాట్లాడతాం, నోరుంది కాబట్టి. కానీ క్రియల్లో కనపరచాలి, క్రియల్లో మన విశ్వాసాన్ని కనపరచాలి. అలాగే ఆ క్రియల వలన ఒకరోజు దేవుడు మనకు మెప్పునిస్తాడు, దేవుడు మనకు ఘనతనిస్తాడు. ఆ ఘనత వచ్చిన రోజున
ఆ మెప్పు కలిగిన రోజున అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దేవునికి స్తోత్రం. ఇలాగూ ఆహా నా ధన్యత, ఆహా నా ఓహో నా భాగ్యం, ఎలా వివరింతునాయన ఈ సంతోషాన్ని అని చెప్పశక్యము కాని ఆనందముతో మనం దేవుని మహిమపరచగలుగుతాం, దేవుని ఘనపరచగలుగుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాస పడేవారు దేవునికి కావాలి. ప్రయాస పడేవారికే ఘనత. కొంతమంది ఒట్టి మాటలు చెప్పుకుంటా ఏవేవో వాళ్ళ అనుచరులను పెట్టుకొని ఏమేమో చేసుకుంటూ పోతున్నారు. మనుషుల వలన మెప్పులు పొందుతున్నారు, మనుషుల వలన ఘనత పొందుతా ఉన్నారు. వద్దు మనకు అలాంటివి. మనం క్రియల్లో మన విశ్వాసాన్ని కనబరుచుదాం, మాటల్లో గాక. ఎందుకంటే దేవుడు ప్రయాస పడే వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్ విషయం చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 99వ కీర్తన, 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించేటువంటి వారిని దేవుడు ఘనపరుస్తాడు. ప్రార్థించే వారికి దేవుడు తప్పకుండా మెప్పును కలగజేస్తాడు. ప్రార్థించే వారిలో యాజకులు ఉన్నారంట, ప్రార్థించే వారిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనా పరులు ఉన్నారంట. సమూయేలు అంటే ప్రార్థన అని అర్థం. ప్రార్థనా పరులు ఉన్నారంట. ఎస్, ప్రార్థించాలి. యాజకులైనా ప్రార్థించాలి, విశ్వాసులైనా ప్రార్థించాలి, పెద్దలైనా ప్రార్థించాలి. ఇంకా ప్రార్థనా పరులు కావాలి, అంతే. ఇంకా ప్రార్థనా పరులు కావాలి, ప్రార్థించేవారు కావాలి, దేవునికి మొరపెట్టేవారు కావాలి. తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆలస్యం జరగచ్చేమో కానీ దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఒక మిరాకిల్ జరిగినప్పుడు ఆ రోజు దేవుడు మేము చేసిన ప్రార్థన వ్యర్థమైపోలేదు, మేము చేసిన ప్రార్థనకు జవాబును పొందుకున్నాం అని ఆ రోజు నువ్వు ఆనందిస్తావు. అందుకే ప్రార్థించాలి.
ప్రార్థించాలి. సమూయేలు అంటాడు, సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో ఆయన అంటాడు 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. అంటే ప్రార్థన చేయకపోతే కూడా, ఉట్టి మాటలు చెప్పుకుంటూ తిరిగితే కూడా పాపం చేసిన వారితో సమానం అంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేసే సమయం ఆసనమైంది. విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు ఘనపరిచేటువంటి దినం రాబోతుంది. దేవుడు మెప్పును కలగజేసేటువంటి దినం రాబోతుంది. తప్పకుండా విశ్వాసముతో ఆత్మీయంగా ముందుకు సాగుదాం. దేవుణ్ణి మనం ఘనపరిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు అని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తూ, ఈ ఉదయకాలము మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికి, మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్.